టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ కూడా మనతో పాటుగా లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఒక నోటిఫికేషన్ వచ్చింది మొత్తానికి డిప్యుటేషన్లకు సంబంధించినటువంటి విషయంలో ఎలా అనిపిస్తుంది? మొన్న జరిగినటువంటి పదోన్నతులు బదిలీల విషయంలో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు టీపీటీఎఫ్గా? తొలి వెలుగు ప్రేక్షకులకు వందనాలు. ప్రభుత్వం ఇటీవల కాలంలో అన్ని మేనేజ్మెంట్లకు కలిపి సుమారు 25,000 ప్రమోషన్లు ఇవ్వడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. గతంలో ఒక 10 సంవత్సరాలుగా పోరాటం చేసినప్పటికీ 2015లో మాత్రమే పదోన్నతులు ఇచ్చారు. అది పరిమితంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బదిలీలకు సంబంధించి 2015లో చేశారు. మళ్ళీ పదోన్నతులు కావాలని ఎంత చెప్పినప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానికి తోడు కోర్టు కేసులు కూడా ప్రబలంగా ముందుకొచ్చాయి. 2022లో ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రబలంగా కోర్టు కేసులు రావడం వల్ల ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. 23లో మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కోర్టు కేసు వల్ల జోన్ 1లో మల్టీ జోన్ 1లో అయినాయి. మల్టీ జోన్ 2కు వచ్చేసరికి కోర్టు కేసు ఉందని చెప్పి ఆ ప్రభుత్వము దాన్ని అంతగా పట్టించుకోక వదిలిపెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి దగ్గర ఒకసారి వెళ్లి కలిసిన వెంటనే అధికారులతో చెప్పేసి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కోర్టు కేసులు వచ్చినా మనం ఎదుర్కొందాము, విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి కృతనిశ్చయంగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకని మీరు పదోన్నతులు బదిలీలకు సంబంధించి ఆటంకాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు పోవాలి, టీచర్ల బదిలీలు పదోన్నతులు చేయండి అని చెప్పి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా మరి కోర్టులో ప్రతినిత్యం వందలాది కేసులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఆకాంక్షల కోసం వాళ్ళు వచ్చినప్పటికీ కాంటెంప్ట్ అయినప్పటికీ మరి అధికారులు నిలబడి కృతనిశ్చయంతో చేయడం అనేటువంటిది జరిగింది. దీనివల్ల మొత్తంగా పంచాయత్ రాజ్, గవర్నమెంట్ అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్ అన్నిటికి కలిపితే ఇప్పటికీ 25,000 పదోన్నతులు వచ్చాయి. స్కూళ్ళు మాత్రం టీచర్లతోనే ఇవాళ ఉన్నత పాఠశాలంతా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అట్లాగే బదిలీలకు సంబంధించి కూడా 42,000 బదిలీలు అయ్యాయి. అయితే ఈ 2 రోజుల క్రితము డిప్యుటేషన్లకు సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కూడా ప్రభుత్వం ఇచ్చేది. గతంలో ఉన్న సంస్కృతికి ఆచారాలకు భిన్నంగా వీళ్ళంతా ఒక 5గురితో కమిటీ వేయడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకు అనంటే గతంలోనేమో ఎవరికైతే నిత్య అవసరం ఉన్నదో వాళ్ళని గుర్తించడానికి బదులుగా ఎవరికైతే పలుకుబడి ఉన్నదో వాళ్ళకి అయ్యేటువంటి. అవును. ఇప్పుడు అది కూడా ఏం జరిగేది అంటే సాధారణ బదిలీల కంటే ముందు పరపతికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ సెక్రటరియట్ ద్వారా, మినిస్టర్ ద్వారానో ఇతరత్ర అధికారుల ద్వారానో చేయించుకునేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం దానికి భిన్నంగా కమిటీని వేసి మరి పరిశీలన చేసిన తర్వాత అది కూడా ఒక నిష్ణాతులైనటువంటి IAS అధికారులను వేయడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగ్గ పరిణామము. మేమేమనుకుంటున్నాం అంటే నిజంగానే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని మాత్రమే గుర్తించి ప్రభుత్వం చేస్తది అనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నాము. అట్లా కాకుండా పరపతి కలిగిన వాళ్ళని చేసినట్టయితే మరి ఇప్పటికే నష్టపోయి ఉండేది. ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కూడా చెప్తున్నది ఏంటంటే విద్యాశాఖ కార్యదర్శి కూడా మేము ఎంత ఒత్తిళ్ళు వచ్చినా కూడా ట్రాన్స్ఫర్లకు సంబంధించి ముందు ఈ డిప్యుటేషన్లు ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయం చేసుకున్నాము. అందువల్లనే ఈ కమిటీని కూడా వేసినాము. ఇది మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా అని కూడా అంటే మేము అది సరి అయిందే సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కాకుండా నిన్నగా 3 రోజుల క్రితమే ప్రభుత్వము మరి పదోన్నతులు వచ్చిన వాళ్ళతో 25,000 మందితో ఒక బహిరంగ సభను పెట్టి అందులో ఒక 2 ఆర్డర్స్ కూడా ఇవ్వడం అనేటువంటిది పాఠశాల బలోపేతానికి ఉపయోగపడేటువంటి అవకాశం. ఎందుకు అనంటే కరోనా తర్వాత పాఠశాలలో గంటలు కొట్టే వాళ్ళు, క్లీనింగ్ పర్సన్స్ లేక ఉపాధ్యాయులు తన సొంత డబ్బులతోని హెడ్ మాస్టర్లంతా కూడా పాఠశాల నిర్వహణ చేశారు. ఇవాళ స్ట్రెంత్ ను బట్టి ప్రభుత్వము క్లీనింగ్ పర్సన్స్ ఇవ్వడం అనేటువంటిది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. వెంటనే డబ్బులు విడుదలవుతాయి అనేటువంటిది అనుకుంటున్నాము. అట్లాగే కరెంటుకు సంబంధించి అన్ని పాఠశాలకు ఫ్రీ ఇవ్వడానికి ఒక పథకాన్ని ప్రభుత్వం తీసుకుంది. అది కూడా ఒక మంచి పరిణామం. అయితే మాకు ఇప్పుడు కావాల్సిందల్లా బళ్ళు అందరు టీచర్లు నింపారు. అయితే DSC ద్వారా మిగతా
ప్రైమరీ స్కూళ్ళను కూడా నింపడానికి, హై స్కూల్లో ఉన్నటువంటి మిగతా ఖాళీలను కూడా నింపడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే సర్వీస్ రూల్స్ లేక పర్యవేక్షణ అధికారులు అనేటువంటిది కొరత ఉన్నది. దీనివల్ల మరి టీచర్లు ఎంతమంది ఉన్నప్పటికీ పని చేయించే వాళ్ళు లేకపోయినట్టయితే, మీరు అనేది ఎంఈఓ స్థాయి, డిఈఓ స్థాయి అధికారుల ఎంఈఓలు అట్లాగే డిప్యూటీ డిఓలు, డిఈఓల స్థాయిలో కూడా ఇన్ఛార్జీలే ఉన్నారు ఇప్పటికీ. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మరి మనకి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రము పర్ఫార్మెన్స్ లో 15వ స్థానంలో ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది. అట్లాగే ఇంకో నేషనల్ స్థాయిలో చూసినటువంటిది చేసినప్పుడు అది 27వ స్థానంలో ఉన్నాం మనం. అవును. అంటే మన పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మెరుగుపరచాలంటే పర్యవేక్షణ అధికారులను ఇవ్వడం ఒకటి, అట్లాగే ప్రైమరీ పాఠశాలన్నింటినీ కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వైపుగా కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి టీపీటీఎఫ్ గా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఇదే సందర్భంలో కొంతమంది విద్యా వాలంటీర్లతోని నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యా వాలంటీర్ల వ్యవస్థనే కనబడట్లేదు. ఆ విద్యా వాలంటీర్ల అవసరం ఉందంటారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో? అవును. ఇప్పుడు సుమారు మనకు కరోనా కాలం కంటే ముందు 16,000 విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు పంచాయతీరాజ్ అండ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ లో చూసినప్పుడు. అయితే కరోనా తర్వాత వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ ప్రభుత్వం పెట్టడానికి వెనకాడింది. దాని వెనకాల ఆర్థిక భారం అనేటువంటిదే పదే పదే చెప్తూ వచ్చారు. కానీ విద్యారంగాన్ని ఆర్థిక భారంతో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది పెట్టుబడి కాదు, లేకపోతే దీని నుండి రిటర్న్ తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే అది సరి అయినటువంటిది కాదు. ప్రభుత్వాలు అట్లా చేయకూడదనే మేము అంటున్నాం. ఇప్పుడు ఏమిటంటే సింగిల్ టీచర్ స్కూల్ సుమారు 6,000 ఉన్నాయి. ఓకే. అయితే ఒక టీచర్ తన అవసరాని కోసము లీవ్ పెట్టినా, లేదా అధికారులు పదే పదే అనవసరమైనటువంటి రిపోర్ట్లు అడుగుతా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే టీచర్ ఆ బడి వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. గ్రామాల్లో బదనాం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఎంతమంది పిల్లలున్నా కూడా ఉపాధ్యాయుల సంఖ్య కనీసంగా 3 నుండి 5 ఉంటే ఒక నమ్మకం వస్తుంది సమాజానికి. అప్పుడు ఆ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించకుండా మౌలిక వసతులు ఎట్లున్నప్పటికీ టీచర్ అనేటువంటి తప్పనిసరిగా గ్రామాలలో ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. అంటే అక్కడే నివాసం ఉండడం అని కాదు, కానీ స్కూల్లో ఇన్ టైమ్ లో ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ఇది ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా తక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి టీచర్లను తీసేసి డిప్యూటేషన్లు పెట్టడము, వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడము, ఈ తప్పిదాల వల్ల ఏమవుతుందంటే గ్రామాలలో అసలు ప్రజానీకానికి ఈ విద్యా వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది. దీని వల్లనే ప్రైవేట్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. నిజానికి మంచి ఉపాధ్యాయులు, సమర్థత కలిగినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఆ ప్రభుత్వం శ్రద్ధ వహించి పనిచేయించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సమాజానికి నమ్మకం కలిగించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. మేము సరిగ్గా నిర్వహించగలుగుతాము, బడి మంచి బడి అని చెప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎక్కడో దీనివల్ల ప్రైవేటీకరణ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ఉపాధ్యాయులను నింపారు ప్రమోషన్ల ద్వారా. అట్లాగే డిఎస్సికి సంబంధించి 11,086 మందిని నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నది. అది సంతోషమే. అది సకాలంలో చేయాలని చెప్పి కోరుకుంటూనే వాళ్ళు వచ్చేలోగా ఖచ్చితంగా పాఠశాలలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఏంది, ఎక్కడైతే ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉంచుతాము, మూతపడ్డటువంటి స్కూళ్లను కూడా తెరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఉన్నారు. దానికి అనుగుణ్యంగా ఎక్కడైతే టీచర్లు లేరో అక్కడ విద్యా వాలంటీర్లను పెట్టైనా కూడా ఆ పాఠశాలను ఓపెన్ చేసి ప్రభుత్వ బడి మంచి బడి, ప్రభుత్వ బడిలో మన పిల్లల్ని చదివించాలనేటువంటిది ఆలోచన పేదవాళ్ళందరికీ వచ్చేలాగా, ఇన్ఫాక్ట్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా నమ్మకం కలిగించేలాగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 317 జియో అనేది ఒకటి మన ముందట ఒక గుదిబండలా కనబడతా ఉంది. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి మీ దగ్గరికి కూడా వందలాది మంది వేలాది మంది బాధితులు వచ్చి మొరబెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉండుంటాయి. ఆ విషయంలో ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుంది అనుకోవచ్చా? ఓకే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేశాము. ఎందుకు అనంటే స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా ఆ ప్రభుత్వం ఏమో సీనియారిటీ ఆధారంగా మరి జిల్లాలకు అలకోసం చేసింది. దీనివల్ల ఏంటంటే
జూనియర్స్ అనేటువంటి వాళ్ళంతా నష్టపోయారు. మరి అనేక మార్లు ప్రాతినిధ్యాలు చేశాం, అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ మేము చేయగలిగింది చేశాం, అంతకంటే ఎక్కువ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పారు. ఈ ప్రభుత్వము మరి 317 వాళ్ళ బాధితులందరికీ ఒక హామీ ఇచ్చి ఉన్నది. అవును. ఆ హామీ ప్రకారము ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేసిండ్రు, సంతోషకరమైనది. అట్లాగే దానికి అనుబంధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇటీవల నుంచి వాళ్ళ సబ్ స్టాఫ్ ను కూడా తీసుకోవడం జరిగింది. అయితే మేము అనేది ఏంటంటే ఊరట కలిగించడానికి చేసే ప్రయత్నం కంటే నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వెంటనే ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా దాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. మిగతా వాళ్ళకు కూడా వెంటనే కాకపోతే విడతల వారిగానైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసి నిరంతరంగా ఆ ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళకు ఓదార్పు కల్పించాలి. ఆ హామీ ప్రభుత్వం వెంటనే ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.